వెల్కమ్ టు ఇట్స్ టీవీ. సాధారణంగా ఆర్థిక విపత్తులు తలెత్తిన సమయంలో రూపాయి విలువ ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది. రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గి కనిపిస్తుంది, పడిపోతుంది. ప్రస్తుతం మన రూపాయి పరిస్థితి అలాగే ఉంది. ఒక్క డాలర్‌కి మనం 97-98 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చెల్లేది డాలర్. డాలర్ ఏ దేశంలోనైనా తీసుకుంటారు. రూపాయిని మాత్రం మనం రూపాయిని కొన్ని దేశాల వరకే పరిమితమైన పరిస్థితుల్లో ఉంటుంది. డాలర్‌ని మనం కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బయట ఏ వస్తువును కొనాలన్నా మనకు డాలరే కావాలి. అయితే ఈ రూపాయి విలువ భారతదేశంలోని సామాన్యుడి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? నీ ఇంటి పైన, నా ఇంటి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ అంశాలన్నిటిని మనతో చర్చించడానికి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ సాయిరామ్ గారున్నారు. ఆయన రూపాయి గురించి చాలా స్పష్టంగా చెప్తారు. రూపాయిని ఎలా సంపాదించాలి? ఎలా దాచుకోవాలి? రూపాయి విలువని ఎలా చూడాలి? ఎలా వాడుకోవాలి? సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే సార్. సాయిరామ్ గారు, ఇప్పుడు మార్కెట్‌లో రూపాయి విలువ పైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. పేపర్‌లలో హెడ్‌లైన్స్‌లో వస్తది. రూపాయి విలువ భారీగా పడిపోయిందని. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోల్లో వస్తున్నాయి. వెబ్‌సైట్‌లలో వస్తున్నాయి. కానీ నాలాంటి తిరుమల్ రెడ్డో లేకపోతే ఇంకొకరో మా కెమెరామెన్ లాంటోళ్ళు వీళ్ళందరూ నాకేం సంబంధం ఉంది రూపాయి పోతే ఆళ్ళాళ్ళు చూసుకుంటారులే అనిపిస్తది. నిజంగా నాకు సంబంధం లేదా? సామాన్యుడికి సంబంధం లేదా రూపాయితోటి? సో, ఫస్ట్ రూపాయి విలువ తగ్గటం అంటే ఏంటో చూద్దాం. ఓకే. 2 ఇయర్స్ బ్యాకు నేను ఒక డాలర్ కొనాలంటే హ్మ్. ఒక రూ. 80 ఇవ్వాలి. ఈరోజు నేను ఒక రూ. 97, రూ. 98 ఇస్తున్నాను. అంటే ఒక డాలర్ కొనటానికి నేను ఎక్కువ రూపాయలు ఖర్చు పెడుతున్నాను. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతుంది? డాలర్ పెరుగుతుంది. అంతే గదా! రూపాయి పడిపోతుంది. అంతే గదా! సో, దీన్ని రూపాయి విలువ పడిపోవటం అంటారు. సో, రూపాయి విలువ పడిపోతే ఏమైద్ది? ఫస్ట్ మనం పెట్రోల్, డీజిల్ ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. అవును. మనం బయట కంట్రీస్ నుంచే తెచ్చుకుంటాం. 90% ఈ పెట్రో ట్రేడ్ అంతా డాలర్స్‌లో జరుగుద్ది. దీని మీద అమెరికా డాలర్‌దే ఆధిపత్యం. అవును. సో, సద్దాం హుసేన్‌ని అమెరికా ఎందుకు మట్టుపెట్టింది? ఈ అవును. పెట్రో ట్రేడ్‌ని డాలర్‌లో కాకుండా వేరే కరెన్సీలో చేస్తా అన్నాడు. అవును. ఈ డాలర్స్ అనేటివి ప్రపంచం మొత్తం చెల్లుబాటు కావాలని అది అమెరికా ఉద్దేశం. ఎప్పుడైతే మనకి ఈ వార్ వల్ల హర్ముజ్ జలసంధి మీద ఇంపాక్ట్ వచ్చేసింది. అండ్ ఈ ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ వచ్చింది. అవును. ఎందుకంటే వార్ వల్ల ప్లాంట్స్ మీద అటాక్ జరిగింది. ఇంకా జరుగుతుంది. వాళ్ళకి యాహ్! కూడా జరుగుతుంది. సో, ఇప్పుడేమవుతుందంటే ఈ పెట్రోల్ సప్లై అనేది ఎఫెక్ట్ అయింది. ఓకే. సప్లై ఎఫెక్ట్ అయింది. డిమాండ్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రైస్ పెరుగుద్ది. ధర పెరిగిపోయింది. సో, అంతకుముందున్న $70-80 పర్ బ్యారెల్ కాస్త క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 100 దాటింది. అవును. అప్పుడేమవుతుంది? మనం ఎక్కువగా డాలర్స్ ఖర్చు పెడతాం. సో, మనం ఖర్చు పెడతామంటే మన సెంట్రల్ బ్యాంక్ నుంచి డాలర్స్ బయటికెళ్ళిపోతాయి. బయటికెళ్ళిపోతాయి. ఎవరు ఖర్చు పెట్టినా సెంట్రల్ బ్యాంక్ ఇవ్వాల్సిందే. అప్పుడేమవుతుంది? పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది. డీజిల్ కాస్ట్ పెరుగుతుంది. హ్మ్. పెట్రోల్, డీజిల్ కాస్ట్ పెరిగితే నాకేంటి అనుకుంటారు చాలామంది. అవును. బట్ ట్రాన్స్‌పోర్ట్ అంతా దేని మీద ఉంటుంది? పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో, క్యాబ్ వెళ్ళాలన్నా పెట్రోల్, డీజిల్. ధర పెరిగిపోయింది. నెక్స్ట్ ఏవైనా ఐటెమ్స్ నేను మన దగ్గర అయితే అన్ని ప్రొడక్షన్ అవ్వవు కాబట్టి దేశంలో ఏ పార్ట్ నుంచి అయినా కానీ మన స్టేట్‌కి రావాలంటే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్. పెంచేశారు. డీజిల్. వాళ్ళు కూడా పెంచేశారు. అవును. సో, వాళ్ళకి కాస్ట్ పెరుగుద్ది కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతారు. ఇవన్నీ వెరసి మనకి డైలీ వాడుకునే ఐటెమ్స్ మీద రేట్లు పెరుగుతాయి. నిత్యావసరాల ఖర్చులు పెరుగుతాయి. ఓకే. సో, మనకి హోల్‌సేల్ వాటి మీద మొత్తం ఇన్‌ఫ్లేషన్ వస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఈ ఒక్కటే కాదండి. మనం బయట నుంచి తెచ్చుకునేవి ఉంటాయి. ఓకే. ఉదాహరణకి నేను పోయి పక్కనున్న యాపిల్ స్టోర్‌లో ఐప్యాడ్ కొనుక్కున్నా. నేనేంటంటే డబ్బులు రూపాయల్లోనే పే చేశా. బట్ వాడు ఎక్కడి నుంచి పే చేస్తాడు? వాడు బయట నుంచే కదా, వేరే కంట్రీస్ సో, నుంచే కదా ఇంపోర్ట్ వాడు చేసుకునేది. ఖచ్చితంగా డాలర్స్ నుంచే పే చేయాలి. సో, వాడేం చేస్తాడు? డాలర్స్ పెరిగినప్పుడు, రూపాయి పడినప్పుడు వాడు కూడా రేట్ పెంచుతాడు. సో, ఇలా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అన్ని ఐటెమ్స్‌కి కాస్ట్ పెరిగిపోతాయి. సో, సామాన్యులు వాళ్ళు వాడే వాటి మీద ఏంటంటే ఇవి వాళ్ళ అంతకుముందు నెలకు ఒక రూ. 10,000 వాళ్ళకి హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ అయ్యాయి. ఇప్పుడే 12,000 అవ్వచ్చు. తెలియకుండా పెరిగిపోతాయి. తెలియకుండా పెరిగిపోతుంది. హ్మ్. అండ్ దేశానికి కూడా ఇది ప్రమాదకరం. విదేశీ కరెన్సీ వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. మనకి విదేశీ కరెన్సీ అసలు ఎందుకు వెళ్ళిపోతుందో చూస్తే గనక మెయిన్‌గా ఫస్ట్ ఏంటంటే మనకి ఈ పెట్రోల్ కాస్ట్ వీటి వల్ల పోతుంది ఫస్ట్. ఓకే. సెకండ్ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి డాలర్ వెళ్ళిపోతుంది. సో, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇద్దరు మెయిన్ ఇన్వెస్టర్స్. ఒకళ్ళు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. మీరు, నేను, మన ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే. 2 ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళేంటంటే ప్రపంచంలో ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఆపర్చునిటీ ఉందో చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇవి మెయిన్‌గా డాలర్స్‌లో మనకు వస్తూ ఉంటాయి. వీళ్ళేంటంటే ఇండియాలో మనకి మార్కెట్ బాగుంది, మంచి రిటర్న్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో పెడతారు. హ్మ్. ఇప్పుడు ఏమైంది? రష్యా, ఉక్రెయిన్ వార్ వచ్చింది. హ్మ్. 22, 23లో. అవును. 22లో మొదలైంది. తర్వాత మనకి ఇప్పుడు ఇరాన్ వార్ వచ్చేసింది. ఈ వార్ సమయంలో ఈ ఇన్వెస్టర్ ఏంటంటే హోమ్ కరెన్సీకి వెళ్ళిపోవాలనుకుంటాడు. సొంత దేశానికి. యాహ్! సొంత కరెన్సీకి. ఇప్పుడు మనమైనా గానీ బయట ఏదైనా గొడవ జరుగుతుంది. మన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం కదా! ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం. అంతే కదా! సో, ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. హ్మ్. ఫారిన్ ఇన్వెస్టర్ తన హోమ్ కంట్రీకి వెళ్ళిపోతాడు. తిరిగి మళ్ళీ డాలర్స్‌లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ కంపెనీస్‌లో స్టాక్ మార్కెట్‌లో లాస్ట్
కోవిడ్ తర్వాత 4-5 ఇయర్స్ హెవీగా పెరిగాయి. ఓకే. దీనివల్ల మనకి కంపెనీస్ వాల్యుయేషన్స్ అనేది విపరీతంగా పెరిగాయి. వాటి పీఈ రేషియోస్ చూసుకుంటే గనక వాటి మాతృ సంస్థల కన్నా ఇక్కడ ఇండియాలో ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయి. ఉదాహరణకి మనకి యాక్సెంచర్ ఉంది. యాక్సెంచర్ ఓకే. ఇక్కడ ఇండియాలో ఎంత ఉంది, వేరే కంట్రీలో ఎంత ఉంది, స్టాక్ మార్కెట్లో చూస్తారు. సో ఇండియాలో ఆ పీఈ రేషియో అంటే ఏంటంటే నేను ₹1 ఎర్న్ చేయడానికి ఆ కంపెనీ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు ₹1 లాభం రావడానికి ఆ కంపెనీ మీద నేను ఎంత పెడుతున్నా, ఓకే. అది చూస్తున్నారు. అది ఎమర్జింగ్ కంట్రీస్ అన్నింటిలో కల్లా మన ఇండియాలోనే చాలా ఎక్కువ ఉంది. సో నేను ఇక్కడ కనీసం ₹25 పెడుతున్నాను ₹1 ప్రాఫిట్ కోసం. ₹1 ప్రాఫిట్ కోసం ₹25 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సేమ్ కంపెనీ వేరే మార్కెట్లో అదే పీఈ రేషియో ₹15 ₹16 ఉంటుంది. సో ఒక ₹10 వరకు చేంజ్ ఉంది కనిపిస్తుంది డిఫరెన్స్. ఓకే. అప్పుడు తెలివైన ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు, సేమ్ కంపెనీని అక్కడ కొనుక్కుంటాడు. వాడు విదేశీ ఇన్వెస్టర్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే యుఎస్ ఎకానమీ ఈ ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ బెటర్గా వస్తుంది డాలర్. మనకి ఏంటంటే రూపీ పడిపోతుంది. వాడికి ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా కానీ వాడు నెట్ ఏంటంటే డాలర్స్లోనే చూసుకుంటాడు. డాలర్స్ చూసుకుంటాడు, వాడు కన్వర్ట్ చేసుకోవాలి కదా. వాడు ఒక $1,00,000 తీసుకొచ్చాడు, ₹75 ఉన్నప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు 75 లక్షలు. అవును. ఇప్పుడు అది 90 లక్షలు అయింది వాడు పెట్టిన స్టాక్. వాడు మళ్ళీ రివర్స్లో డాలర్స్లోనే ఎత్తుకెళ్ళాలి. బట్ డాలర్ ఏమో 95 అయింది. ఇప్పుడు వాడికి లాభం ప్రాఫిటా నష్టం యా స్పష్టంగా కనిపిస్తుంది కదా. వాడేంటి ఇక్కడ వాల్యూ పడిపోయింది, $1,00,000 వాల్యూ. వాడేంటి ఇదంతా నాకెందుకు, నాకు కనీసం యుఎస్ బాండ్లో పెట్టుకుంటే కనుక నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. మనం సంపాదించే డాలర్స్, మనకి ఖర్చు పెట్టే డాలర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పెరుగుతుంది. దీనికి యుఎస్ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ మేజర్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, మనం డైలీ ఎక్కువగా డాలర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గర డాలర్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ ఎప్పుడైనా కానీ వార్ వస్తే కనుక డాలర్కి ఆధిపత్యం పెరుగుతుంది ఆటోమేటిక్గా. యా అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే బంగారం, మనకి బంగారం కూడా రేటు పెరుగుతుంది. బట్ బంగారం ఈజ్ ఇంటర్నేషనల్లీ డాలర్స్లోనే ట్రేడ్ అవుతుంది. వేరే దారే లేదు. ఎందుకంటే మనకి ఇండియాలో ప్రొడక్షన్ ఉండదు. మనం స్విట్జర్లాండ్ నుంచి తెచ్చుకోవటము, సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకోవటము ఇలా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం రూపీస్లో కొనం, డాలర్స్లో పే చేయాలి. సో వెరసి డాలర్ బలపడుతున్న కొద్దీ మనకి రూపీ అనేది వీక్ అవుతుంది. ఇదేమవుతుందంటే ఒక 10% వీక్ అయింది అనుకోండి, మన ఖర్చులు ఆటోమేటిక్గా అంతే పెరుగుతుంటాయి. మన జీతాలు పెరగకపోతే మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ దెబ్బతింటాయి. జీతం అంత ఈజీగా పెరగదు కదా. ఎవరికి ప్రాఫిట్ అంటే ఎక్స్పోర్టర్స్కి ప్రాఫిట్, వస్తువు ఎగుమతిదారు. యా ఇంపోర్టర్స్ ఇంపోర్ట్ రిలేటెడ్ అన్నిటికీ లాస్. ఇంపోర్టర్స్కి లాస్ కంప్లీట్గా, యా ఎగుమతిదారులకి లాభం. వాళ్ళకి ఏంటంటే అంతకుముందు వచ్చే రూపీస్ కన్నా ఇప్పుడు ఎక్కువ వస్తాయి. ఎక్కువ రూపాయలు వస్తుంది. ఒకప్పుడు ₹75 వచ్చే డాలర్కి ఇప్పుడు ₹90-98 వస్తుంది. ఈవెన్ నేను చాలా క్లియర్గా అనాలిసిస్ చేశానండి. ఐటీ కంపెనీస్, మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఏ దెబ్బ ఉన్నా కానీ డాలర్ పెరగడం వల్ల వాళ్ళకి బాగానే వచ్చాయి, లాభం పెరిగింది. నేను హైక్స్ చూస్తున్నాను, 20% ఇచ్చారు చాలా మందికి. నేను ఈ మార్కెట్లో 20% ఎలా ఇచ్చారనుకుంటే డాలర్ పెరుగుతుంది. డాలర్ ధర మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి చేస్తారు. సో ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి వాళ్ళ లాభం పెరుగుతుంది. ఇండియన్ కరెన్సీలో డాలర్ వాల్యూ పెరిగింది, ₹98 వచ్చింది కాబట్టి వీళ్ళకి లాభం పెరుగుతుంది. ఈ ఇయర్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10% పెరిగిందండి. సో లాస్ట్ ఇయర్ పెరిగింది. సో ఈ 20% పెరగడం వల్ల వాళ్ళకి డాలర్ అప్రిసియేషన్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో సామాన్యుడికి ఇక్కడ ఇంకొక లాభం అంటే ఎంప్లాయీకి లాభం అయింది ఇక్కడ. సో ఆ సెక్టార్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి అయితే ప్రాఫిట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఓకే. బట్ యాజ్ ఎ హోల్గా చూసుకుంటే మనకు డైలీ ఖర్చులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. సో మన రెగ్యులర్గా హౌస్ హోల్డ్ ఖర్చులు కావచ్చు, మన వాడక ఖర్చులు కావచ్చు. ఓకే. అతి సామాన్యుడికి అయితే మాత్రం నష్టం అండి. ఓన్లీ ఎక్స్పోర్ట్ సెక్టార్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి లాభం. సామాన్యులు ఈ ఖర్చుల బెడద నుంచి తప్పించుకోవాలి అంటే, ఈ ఖర్చుల సమస్యల నుంచి తప్పించుకోవాలంటే, రూపాయి విలువలో తేడా వచ్చినా ఆ టైంలో వాడు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి ఆలోచనతో ఉండాలి? సామాన్యుడికి కంట్రోల్ చేయలేదండి, ఇది దేశం చేయాల్సింది. ఎందుకంటే మీరు నేను ఎంత కూర్చొని డాలర్ సేవ్ చేసినా, మోదీ గారు చెప్తున్నారు మీరు బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ సేవ్ చేసుకొని నడిపించండి. ఇటువంటి ప్రయోగాలు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? అసలు మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి. సో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్, మనం డీజిల్ తగ్గిస్తాం, ఓకే, గోల్డ్ తగ్గిస్తాం. బట్ గోల్డ్ ఎవరు ఎక్కువ కొంటున్నారు? సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. అవును. మీరు నేను కొనడం వల్ల గోల్డ్ ఏమీ పెరగట్లేదు, సెంట్రల్ బ్యాంక్స్ కొనడం వల్ల గోల్డ్ పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ చేసుకోవాలి, అది మన చేతిలో లేని పని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాడు, సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేయగలిగింది ఏంటంటే, మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే బయట కంట్రీస్లో ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మనీ పంపిస్తే డాలర్స్ ఇండియాకి వస్తాయి, వాళ్ళకు లాభం అవుతుంది కదా. యా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ ఎక్కువ రూపీస్ వస్తాయి కాబట్టి ఈ టైంలో పంపించేయాలి, ఈ టైంలో పంపించాలి. అండ్ మనం ఏంటంటే అన్వాంటెడ్ ఫారిన్ టూర్స్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు నేను విదేశీ ట్రిప్కి వెళ్తున్నాను, నేను ఏదో స్విట్జర్లాండ్ వెళ్తున్నాను, మనం రూపాయలు ఇచ్చినా కానీ అక్కడ ట్రేడ్ అనేది డాలర్ ద్వారానే జరుగుతుంది. సో దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ 2 విధాలుగా మాత్రం మనం కాపాడుకోగలం, మన చేతుల్లో ఉన్నవి మనం చేయాల్సిన బాధ్యతలు.
ఎందుకంటే ఆర్బీఐస్ ఇవన్నీ మన పరిధిలో లేనివి. లేనివి వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సినవి మనం చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఓకే. వాటిని తగ్గించండి. సో ఇంపోర్టెడ్ ఐటమ్స్ మనం తీసుకున్న ప్రతిసారి మనకి ట్రేడ్లో మనకి డాలర్స్ పే చేయాల్సి వస్తుంది. సో మనం ఇంపోర్టెడ్ తగ్గించి నెక్స్ట్ ఫారెన్ టూర్స్ మనం సింపుల్ గా ఒక జోక్ ఉంటుంది ఇందులో, కేఎఫ్సి చికెన్ తినడం మానేస్తూ కూడా డాలర్ మీద మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా, అంతే కదా. కేఎఫ్సీ ప్రాఫిట్ వస్తే కేఎఫ్సీ ఖచ్చితంగా డాలర్స్ అనే పంపిస్తాం. దానికంటే మన లోకల్ వైపు మనం ప్రయారిటీ ఇస్తే బెటర్. సో ఫారిన్ బ్రాండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఫారెన్ బ్రాండ్స్ అండ్ ఫారెన్ బ్రాండ్కి లింక్ అయిన ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మనకి ఇక్కడ కనిపించవు. ఇప్పుడు చూస్తే కనుక మనకి కోకో కోలా ఉంది, అవును. అది మనకి ఎలా ట్యూన్ అయిందంటే ఓకే నా లోకల్ దానిలాగే లోకల్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది లోకల్. లేస్ చిప్స్ కూడా మనకు లోకల్ లాగా అనిపిస్తుంటాయి. మీకు బాటా లోకల్ కాదండి, కాదు, మనకు లోకల్ లాగానే అనిపిస్తుంటుంది. ఐడెంటిఫై అలాంటి వాటికి ఏంటంటే మనం తక్కువ ప్రయారిటీ ఇస్తే గనక పరిస్థితి కొంత మెరుగుకోవచ్చు, మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనల్ని మనం కాపాడుకోవచ్చు. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ వైజ్గా తీసుకుంటే కనుక మనం పోర్ట్ఫోలియోలో డాలర్ రిలేటెడ్ అసెట్స్ వైపు పెంచుకుంటే బెటర్. ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే ఇంటర్నేషనల్ ఈక్విటీ అంటాం, గోల్డ్, సిల్వర్, వీటిని 10 to 15% మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే కనుక ఆ డాలర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చే గెయిన్ మనకి యాడ్ అవుతుంది. ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్. ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియోస్లో చేస్తుంటారో నాస్డాక్ కంపెనీస్, ఓకే, సో అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి వాటిలో చేస్తే వాళ్ళకి ప్రాఫిట్. అండ్ ఏ రిలేటెడ్ వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల మార్కెట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సార్, అంటే ఈ రూపాయి విషయం వచ్చేసరికి సార్, ఇప్పుడు గోల్డ్ విషయంలో గోల్డ్లో అంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్లో ఎంత పెట్టుబడి పెడితే, అంటే ఏ పర్సంటేజ్లో పెట్టుబడి పెడితే బెనిఫిట్లో ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు సామాన్యుడు? సో గోల్డ్ 2 విధాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ ఫామ్, ఆర్నమెంట్ ఫామ్, 2 ఫైనాన్షియల్ ఫామ్. ఫైనాన్షియల్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు మన టోటల్ పోర్ట్ఫోలియోలో 5%, ఓకే, ఒక బార్డర్ లైన్ పెట్టుకోండి, 5% లోపల మనం ఇన్వెస్ట్మెంట్ ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ ఫినాన్షియల్ ఫామ్ కాకుండా ఫిజికల్ ఫామ్ ఉంటుంది, ఇది మన అవసరాలు, మేడ మీద వేసుకోవడానికి, చేతిలో రింగులు వేసుకోవడం, ఎంత ఇది మన అవసరాలు బట్టి. ఎందుకంటే ఇది గోల్డ్ అనేది మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ లోనే చూడం, ఎమోషనల్ ఫామ్ లో కూడా చూస్తాం. నా డాటర్ కి మెడలో గోల్డ్ చైన్ వేయాలి, అంతే. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో హౌస్ హోల్డ్ ఏంటంటే నార్మల్గా 1 kg వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఇంకో నేచర్ ఉంది, ఎమర్జెన్సీ టైంలో గోల్డ్ ఈజీగా మనకి ఆదుకోవచ్చు. సో గోల్డ్ని ఫిజికల్ ఫామ్లో పెట్టేటప్పుడు పెట్టినా తప్పులేదు, ఫైనాన్షియల్ ఫామ్లో పెట్టినప్పుడు ఫైనాన్షియల్ ఫామ్లో పెట్టేటప్పుడు 5% ఆ రూల్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే గోల్డ్ పడే నేచర్ ఉంటుంది. మీరు చూస్తే కనుక జనవరిలో 1.8 lakhs తర్వాత 1.5 పడింది. వోలటైలిటీ అయితే ఉంటుంది గోల్డ్కి. కాబట్టి ఫైనాన్షియల్ ఫామ్లో ఉండేటప్పుడు మాత్రం ఒక గీత గీసుకోండి, ఇంతకన్నా నేను ఎక్కువ 5% కన్నా ఎక్కువ పోను, లేదా కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అయితే 10% కన్నా ఎక్కువ పోను, అలా తీసుకొని ఫైనాన్షియల్ ఫామ్లో మెయింటైన్ చేయండి. బట్ ఫిజికల్ ఫామ్లో ఏంటంటే మీ ఫ్యామిలీకి ఎంత అవసరం మీరు అనుకుంటున్నారు, 1/2 kg, 250 grams, కేజీయా, దాని ప్రకారం మీరు తీసుకోండి. అండ్ బియాండ్ పాయింట్ కూడా గోల్డ్ తీసుకోరు, ఎందుకంటే భయం ఉంటుంది. ఫిజికల్ ఫామ్ లో అంతకన్నా ఎక్కువ తీసుకోవడం, సేవ్ చేయడం చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ కి తరుగు ఉంటుంది ఫిజికల్ ఫామ్ లో తీసుకున్నప్పుడు. అవును, మీరు డైలీ వేర్ చేస్తుంటేనే బరువు తగ్గిపోతుంది, ఆ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత అయితే అవసరం ఆర్నమెంట్ ఫామ్ లో అంతే తీసుకోండి, దానికన్నా ఎక్కువ వెళ్ళొద్దు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్స్ సార్.